ఆడవాళ్ళు కూడా అంతే. అమ్మ ఆడవాళ్ళు వినండి. భర్తని మంచిగా చూసుకుంటే ఓ 2 తప్పులు చేసినా మూడో తప్పు చేయకుండా భర్తలు మిమ్మల్ని చూసి గౌరవంతో మంచిగా మారతారు. మారలేదనుకోండి, మార్చే విధానాలు రకరకాలుగా ప్రయత్నించండి. పెళ్లి చేసుకునే ముందే వాడు మంచివాడా, వాడి గుణగణాలు చూసుకొని చేసుకోండి. మరి ఏ కూర కొనడానికి వెళ్తారు, మంచి కూర ఎంచుకుంటారు, కొనుక్కుంటారు. మంచి వంకాయ కొనుక్కుంటారు, మంచిగా పుచ్చులు మిగిలిపోతాయి, వీళ్ళు పుచ్చిపోయిన మిగిలిపోతారు, మనకు అనవసరం. కానీ పెళ్లి చేసుకునే ముందే చూసుకొని జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి. వంకాయలు ఎంచినట్టు, కూరగాయలు ఎంచినట్టు, పళ్ళను ఎంచినట్టు మొగుడిని కూడా ఎంచుకొని జాగ్రత్తగా చేసుకోండి. చేసుకున్నాక వాడే నీ మొగుడు. ఎలాగైనా మార్చాలి, మార్చుకోవాలి. మారే వరకు ప్రయత్నించాలి. పెళ్లి చేసేసుకున్న తర్వాత వదిలేసి ఇది పుచ్చొంకాయ వదిలేస్తాను పారేస్తాను అని కూర పారేస్తున్నావేంటి? మరి కొన్నాం తప్పదని వండుతున్నావా లేదా? అలాగే భర్తను కూడా ఎలాంటి వాడైనా మార్చుకునే శక్తి నీలో ఉందమ్మా. ఆడవాళ్ళు మహాశక్తులు, వాళ్ళ ఏదైనా చెయ్యగలరు.